ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ సైనిక పాలన స్టార్ట్ అయిపోయింది. భారతదేశంలోకి బంగ్లాదేశ్ ప్రధాని భారతదేశంలోకి అడుగుపెట్టడం, అక్కడ ఈ అంశాన్ని అక్కడ సైనిక పాలకుడు ఇప్పుడు సైనిక జనరల్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ చేతిలో బంగ్లాదేశ్ మొత్తం ఉంది. ఆయన ఇప్పటికే అక్కడ అల్లరిముక్కలకు 24 గంటలు టైం ఇచ్చారు. 24 గంటల్లో శాంతి నెలకొల్పాలి, అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి అవకాశం ఏర్పాటు చేస్తాం, అందరూ సమయం పాటించాలని ఆయన ఇప్పటికే అక్కడ అల్లరిముక్కలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి 24 గంటల్లో మొత్తంగా కవర్ అవుతుందా లేదా అనేది చూడాలి. బంగ్లాదేశ్ నుంచి ఈ హసీనా భారతదేశానికి వచ్చింది కేవలం తాత్కాలికమైన, మరి అక్కడ అల్లర్లు సద్దుమణి తిరిగి వెనక్కి వెళ్తారా, లేదంటే మళ్ళీ ఆమె ఇక్కడి నుంచి లండన్ వెళ్తారా అనే అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా భారత ప్రధానితో పాటు కేబినెట్ మంత్రులందరూ కూడా తాజా పరిస్థితిని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రామ్దాస్. థ్యాంక్ యూ రామకృష్ణ. ప్రస్తుతం ఢిల్లీలో హై లెవెల్